గుణశంకర్ వరప్రసాద్ దొల్లగొట్టేసింది సినిమా. దొల్లగొట్టేసింది. చిరంజీవి అభిమానులకు పండగే పండగ. సంక్రాంతి 2 రోజులు ముందుగానే వచ్చేసింది. సినిమా చూస్తున్న కొద్దీ మొదటి నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజ్‌మెంట్‌తో ఉంది. అక్కడక్కడ కొన్ని సీన్‌లయితే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అనిల్ రావిపూడి చిరంజీవి గారికి ఇచ్చిన ఎలివేషన్ అబ్బబ్బబ్బా! ఎంత చూసినా తనివి తీరలేదు. మరి ముఖ్యంగా 'నయనతార' గారి పెర్ఫార్మన్స్ అయితే మాత్రం చిరంజీవి గారికి ధీటుగా ఉంది. ఇతర నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా అదే విధంగా ఉంది. చాలా కాలం తర్వాత చిరంజీవి గారి నుంచి ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వచ్చింది. చూసి తరించాల్సిందే. ఈ పండగకి ప్రేక్షకులందరికీ ఫుల్ మీల్స్ చిరంజీవి గారు ఇచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా నడిపించిన విధానం మాత్రం చాలా బాగుంది. ఒక వల్గర్ డైలాగు, వల్గర్ డ్రెస్సులు ఏమీ లేకుండా ఫ్యామిలీ అంతా చక్కగా ఆహ్లాదంగా కూర్చొని చూడాల్సిన సినిమా. వింటేజ్ చిరంజీవి వచ్చాడనడంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. నో డౌట్ ఇది సంక్రాంతి విన్నర్ మూవీ. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోని సంక్రాంతికి వస్తున్న సినిమాని క్రాస్ చేస్తుందని మాత్రం అనిపిస్తుంది. క్రాస్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. చిరంజీవిని ఇంతవరకు చూపించిన దర్శకులు ఒక ఎత్తైతే అనిల్ రావిపూడి చూపించిన విధానం మాత్రం సూపర్‌గా ఉంది. మళ్ళీ ఒక రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు కలిపి మిక్సీలో ఏసి కొడితే ఎలా ఉంటదో అటువంటి వింటేజ్ చిరంజీవి గారిని చూపించాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా వెంకటేష్ గారిని ఏదో పాత్ర కావాలని ఏదో కాంబినేషన్ ఇరికించినట్టు ఇరికించలేదు. వెంకటేష్ గారి పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది. ఈ సినిమా అసలు ఈ గోలలు, కేకల్లో సరిగా సందర్భాలు అర్థమే కాలేదు. మాస్ థియేటర్‌లో మాస్ సినిమా చూడాలంటే మాత్రం పెట్టి ఉండాలి. సాంగ్స్ భీమ్ సిసిరోలు మాత్రం బ్యూటిఫుల్‌గా ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా దాంతో పాటు అదిరిపోయింది. 'బాబా సైకిల్' సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా చాలా స్టెప్ సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. ఈ సాంగ్స్ అన్నీ వినడానికి చాలా మెలోడియస్‌గాను, ఎంగేజింగ్‌గాను ఉన్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎమోషన్ పండించడం గాని, కామెడీ టైమింగ్ గాని, ఫైట్స్ గాని, స్టైల్ గాని, గ్రేస్ గాని అదిరిపోయింది. చిరంజీవిని మాత్రం అబ్బబ్బబ్బబ్బా! ఒక 20 సంవత్సరాల క్రితంకెళ్ళి చూసినట్టుంది. ఒక గ్యాంగ్ లీడరు, మగమహారాజు ఎటువంటి ఫ్యామిలీ విత్ యాక్షన్ మూవీస్ ఉన్నాయో, అటువంటి సినిమాని చిరంజీవితో అందించాడు అనిల్ రావిపూడి. అబ్బా! ఇది ఒక సంక్రాంతి పరిపూర్ణమైనటువంటి పండగ ఎలా చెప్తామో, ఇది కూడా సంక్రాంతికి పరిపూర్ణమైనటువంటి సినిమా కింద చెప్పొచ్చు. నో డౌట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. చిరంజీవి అభిమానులే కాదు, వేరే హీరోల అభిమానులు కూడా అలరించే సినిమా అవుతుంది. సంక్రాంతికి మాత్రం చిరంజీవి గారు ఫుల్ మీల్స్ పెట్టేసారనడంలో ఎటువంటి సందేహం లేదు. చిరంజీవి గారికి తోడుగా వెంకటేష్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. వాళ్ళిద్దరిది ఫుల్ లెంగ్త్ సినిమా వస్తే చూడాలి మళ్ళీ అని అనిపించేంతగా అనిపించింది. ఏదో ఒక గెస్ట్ కింద పెట్టడం కాదు, ఒక మంచి హీరోని ఒక 20 నిమిషాల పాటు అల్లల్లాడించేసారు థియేటర్‌ని. థియేటర్ అంతా ఊగిపోతుంది. ఈ విషయంలో మాత్రం నాకు టికెట్‌కి రెండింతలు బెనిఫిట్ కలిగిందా అని అనిపించింది. థాంక్ యూ చిరంజీవి గారు. థాంక్ యూ అనిల్ రావిపూడి. థాంక్ యూ మన శివశంకర్ వరప్రసాద్ టీమ్. థాంక్ యూ వెరీ మచ్. మా వివరణ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానెల్‌ని ఆశీర్వదించండి. మై మీడియా మీ జనార్దన్.